నమస్తే. ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగార్ చుట్టూ కూడా చాలా కీలకమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక మావోయిస్టు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం కేంద్ర బలగాలను ఉపయోగించి మాత్రం అక్కడ ప్రయోగం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో కగార్ చుట్టూ జరుగుతున్న తాజా పరిణామాలపై మాట్లాడదాం. మనతో పాటు సాంబమూర్తి గారు ఉన్నారు, మాజీ ఆర్ఎస్యు నేత. సార్, ఏంటి ఈ ఆపరేషన్ కగార్? నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ కగార్ ద్వారా ఏ లక్ష్యం పెట్టుకుందో, అసలు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏంటి? కగారు మామూలుగా పదంని చూస్తే మాత్రం కగారు అనేది అంతిమ యుద్ధం అని పేరు. అంతిమ యుద్ధం అంటే ఈ ప్రభుత్వం ఏమనుకుందంటే అంతిమ యుద్ధం అంటే అక్కడ ఉన్న మావోయిస్టు పార్టీతో యుద్ధం చేస్తున్నానే ఒక ఉద్దేశంతో కల్లా 2026 మార్చి కల్లా 31 తారీఖు కల్లా నిర్మూలిస్తాను. అందుకని ఈ యుద్ధం ఇంకా రెండో యుద్ధం చేయం మేము. ఇక ఈ యుద్ధంలో వాళ్ళ పని ఖాళీ. అంతకుముందు కూడా ఈ లాస్ట్ కగారు అని పెట్టారు, కానీ అంతకుముందు సమాధాన్ అని అనేక పేర్లుగా అనేక క్యాంపెయిన్లు గత కొన్నేళ్లుగా కూడా ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పీరియడ్ నుంచి కూడా నడుస్తుంది. బీజేపీ పీరియడ్లో ఇది పెరిగిపోయింది. ఎందుకు అంటే బీజేపీ ఈ కగారు యొక్క ఉద్దేశం ఏంటి, అంతిమ యుద్ధం ఎందుకు చేయాలనుకుంటున్నారంటే వాళ్ళకి పెట్టుబడిదారులతోటి వాళ్ళకి ఒక ఒప్పందాలు ఉన్నాయి. ఈ బస్తర్ ప్రాంతంలో ఉన్న నిధి నిక్షేపాలు ఖనిజాలని వాళ్ళకి రైట్స్ ఇచ్చారు, వాళ్ళతో ఎంఓయూలు చేసుకున్నారు. వాళ్ళకి అప్పచెప్పాలి కాబట్టి మనం ఖాళీ చేసి ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తి ఇంట్లో కూడా అతని ఇల్లు అతనిదే అవుతుంది. ఆదివాసులు అంటే పేరే ఆదివాసులు. వాళ్ళు కొన్ని లక్షల ఏళ్ల నుంచి వేల ఏళ్ల నుంచి ఉన్నవారు, ఆ ప్రాంతం వాళ్ళది. దానికి అనేక చట్టాలు కూడా మొదటి నుంచి మన దగ్గర ఉన్నాయి. పీసా చట్టం అని, 5th షెడ్యూలు, ఇలాగ అనేక చట్టాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ తుంగలో తొక్కి పెట్టుబడిదారులతో చేసుకున్న ఒప్పందాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ కగారు పేరుతోటి యుద్ధం నిర్వహించి మావోయిస్టులు నిర్మూలించాలని చూస్తున్నారు. ఆ పేరుతోటి ఇవాళ ఆదివాసుల్ని వాళ్ళు నిర్మూలిస్తున్నారు. ఎందరో ఆదివాసులు దాంట్లో చనిపోతున్నారు. మేము వాస్తవానికి గతంలో ఎప్పుడో 80లలో మేము రాడికల్ విద్యార్థులం, కానీ మేము చాలా కాలంగా చట్టబద్ధంగా జీవిస్తూ ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళము. మూలకున్న అంటే ఒక మామూలు తెలంగాణ మాటలు మూలకున్న ముసలమ్మ లాంటి వాళ్ళం. ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే మేము కని విని చూడని ఎరగని అన్యాయం సొసైటీలో జరిగిపోబట్టి, అసలే మా స్వభావము అన్యాయం కొంచెం స్పందించే స్వభావం ఉన్న వాళ్ళము. అయినా కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము బయటకు వచ్చి మేము ఈ సమస్య మీద కగార్ని ఆపాలి, శాంతి నెలకొనాలి అక్కడ, అంటే శాంతి చర్చలు జరపాలి. దానికోసం కాల్పులు కూడా రెండు పక్షాలు కూడా కాల్పుల విరమణ చేయాలి. అయితే రెండు పక్షాలు అంటున్నామంటే ఆల్రెడీ మావోయిస్టులు మేము కాల్పుల విరమణ చేస్తామని చెప్పారు. అదండి కగారు యొక్క బ్యాక్గ్రౌండ్. అది కగారు పేరు మీద జరుగుతున్నది. అయితే 25,000 మంది దాకా సైన్యాన్ని దించారు. అక్కడ హెలికాప్టర్లు దిగినాయి, డ్రోన్లు దిగినాయి. తర్వాత వాళ్ళకి రకరకాల యుద్ధ విద్యలు ట్రైనింగ్ తీసుకుని గుట్టలెక్కి వాళ్ళు ఫోమింగ్ జరుపుతున్నాం అనే పేరున ఎవరు దొరికితే వాళ్ళని కాల్చి వీళ్ళు మావోయిస్టులు అని చెప్పి మావోయిస్టులు ఇంతమంది చంపామని వాళ్ళ పేరు మీద రివార్డులు ప్రకటించి ప్రస్తుతం అయితే మాకు కనిపిస్తున్నది అది. కర్రెగుట్టలు కేంద్రంగా మొత్తం కేంద్ర బలగాలు కూడా అక్కడ కూంబింగ్ చేస్తున్నాయి. అసలు కర్రెగుట్టలకు మావోయిస్టులకు ఒక రక్షణ కేంద్రం అక్కడ పెట్టని కోట అని చాలామంది అంటారు. నిజంగా కర్రెగుట్టల్లో అసలు అంతగా ఏముంటుంది, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటాయి? ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్ర బలగాలు అక్కడ స్వాధీనం చేసుకుంటున్న వార్తల్లో నిజమేనా? ఆ జెండా పాతరాన్ని కానీ జరుగుతున్న పరిణామాలు కానీ ఏం చెప్పదలుచుకుంటారు కర్రెగుట్టలు? ఈ కర్రెగుట్టలు అనేది ఒక ప్రాంతము. ఆ కర్రెగుట్టలు అనే ప్రాంతంలో అది మావోయిస్టులకు చాలా దుర్భేద్యమైన కోట అని ప్రభుత్వం అనుకుంటుంది. వాస్తవంగా అడవి అంతా కూడా అసలు ఈ అడవులు చెట్లు ఇవన్నీ కాదండి. ప్రజలు ఇప్పుడు ఇక్కడైనా కానీ మైదాన ప్రాంతాల్లో కూడా ప్రజలు మనకు మద్దతు ఉన్నంత కాలం అది అభేద్యమైన కోటే. అయితే ఈ గుట్టలేదో రక్షిస్తాయని మావోయిస్టులు అనుకుంటారని నేను అనుకోవట్లేదు. అయినా సరే ప్రభుత్వం అలా అనుకుంటుంది. వాస్తవం కూడా కొంత ఉంది దాంట్లో. ఎందుకంటే అక్కడున్న జియోగ్రాఫికల్ కండిషన్స్, భౌగోళిక పరిస్థితుల వల్ల ఇన్నాళ్ళకి కొంచెం సైన్యం అనేది
అక్కడికి పోయి చాలా కష్టపడి పోయి పైకెక్కి ఒక జెండా బాతారు. జెండా బాతటంలో విషయం మాత్రం ఒక సామాన్య పౌరుడిగా నాకు అనిపిస్తుంది అయితే ఏంటంటే ఒక దేశం మీద ఒక విజయం సాధించినప్పుడు జరుగుతుంది. మరి అలాగని వాళ్ళు ఆల్రెడీ ఇంకో ప్రభుత్వం ఉందని ఒప్పుకుంటున్నారా వాళ్ళు? ఈ మావోయిస్టులు చెప్తున్న జనతన సర్కారు అని అంటున్నారు, అది నిజమేనా అనే అనుమానం మాకు బయట ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. అందుకని కర్రెగుట్టలు చుట్టూ కూడా చాలా కాలం అయింది. కర్రెగుట్టల పై మీద వాళ్ళ క్యాంపెయిన్ మొదలయ్యి కూడా జెండా ఎత్తారు. కానీ అక్కడ మాత్రం పెద్ద మరి గమనించదగ్గ ఫలితాలు ఏమీ వస్తున్నట్టుగా మనకు కనిపించట్లేదు. వార్తలు అయితే కొంత ఆగిపోయింది. అంటే మావోయిస్టులు కర్రెగుట్టల్లోనే ఉండాలని రూల్ ఏం లేదు. చాలా విశాలమైన ప్రాంతం, అనేక ఇతర గుట్టల్ని ఇప్పుడు అక్కడ దొరకలేదంటే ఇంకెక్కడికో పోయారంటారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే మావోయిస్టులు ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి వాళ్ళు కాల్చట్లేదు, పోలీసులతో ఎదుర్కోవట్లేదు. వీలైనంతవరకు తప్పించుకునే ప్రయత్నంలోనే చేసుకుంటూ వాళ్ళకి ఆదివాసుల మీద హింస జరగకుండా ఉండాలి, మనకు అన్నం పెట్టిన వాళ్ళు, మనల్ని కాపాడిన వాళ్ళు, లేదా వాళ్ళకి వాళ్ళ హక్కులు పోతున్నాయి, రక్షించబడాల్సిన వాళ్ళు. అందుకని వాళ్ళని ప్రభుత్వం మన పేరు మీద చంపేస్తుంది. కాబట్టి మనం శాంతిని పాటిద్దాము, విషయాల తర్వాత ప్రభుత్వంతో చర్చిద్దాం అని కూడా వాళ్ళు అనుకుంటున్నట్టుంది. అందుకనే వాళ్ళ పార్టీ నుంచి అనేక లేఖలు అనేది బయటకు వచ్చి శాంతిని కోరుకుంటున్నారు. ఇవాళ దేశమంతా లేదా ప్రపంచమంతా కూడా శాంతి కాముకులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా మావోయిస్టులతో చర్చలు జరపండి అని అడుగుతున్నారు. అయితే ఒక లేఖ మొన్న రిలీజ్ అయింది సార్, కర్రెగుట్టల వైపు ఆదివాసులు రావద్దు, ఇక్కడ మేము కింద బాంబులు కూడా పెట్టాము, ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడంతో కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేశాయి. కానీ వాళ్ళు సెర్చ్ చేసిన నేపథ్యంలో కనీసం ఇక్కడ కూడా ఎలాంటి మావోయిస్టులు కూడా దొరకట్లేదు. ఒక రకంగా కేంద్ర బలగాలను దారి మళ్లించి వీళ్ళు ఒక ఎత్తుగడగా వ్యూహాత్మకంగా తప్పించుకున్నారా? మరి అప్పుడు ఆ లేఖ అనేది ఫేక్ అని దాదాపుగా రుజువు అయిపోయింది. ఎందుకంటే ఈ ఎల్ఈడీలు ఇట్లాంటివన్నీ కూడా అంటే ప్రభుత్వం అనేది కూడా ఒక యుద్ధతంత్రం ఉంటుంది ప్రభుత్వానికి కూడా. అంత అంటే చెప్పినట్టుగా ఉండాలని ఏం లేదు, అనేక ఇతర మార్గాలు కూడా అవలంబించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు కూడా పెట్టి ఇలాంటి లేఖలు విడుదల చేయడం ఇవాళ కాదు, ఎప్పటి నుంచో కూడా విడుదల చేస్తూనే ఉంటారు. ఇది అది అని చెప్పి వాళ్ళ పేరు మీద చేసి ప్రజల్లో ఒక రకమైన వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేలాగా ప్రవర్తించడం ఇవన్నీ చేశారు. అవి మరి ఉంటే వీళ్ళకు కూడా బోలెడు దెబ్బలు తగిలాయి. ఇంతవరకు ఒకరు దానివల్ల చనిపోయినట్టు కానీ ఏమీ లేదు. ఎంత క్లీన్ చేసుకొని పోయినా కానీ అంతటి వ్యవస్థ అయితే లేదు అనేది నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. అందుకని ఆ లెటర్ ఫేకు, ఏమి జరగలేదు కాబట్టి వాళ్ళు కొన్ని క్లియర్ చేసుకొని ఉండొచ్చు, లేదా వాళ్ళే పెట్టి ఉండొచ్చు. రెండింటికి అవకాశం ఉంది. ప్రస్తుతం విషయం అయితే అది. సార్ చివరిగా చెప్పండి, మీరు పూర్వ విప్లవ సంఘం విద్యార్థి సంఘంగా కన్వీనర్గా మీరు ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో మీ సంఘం తరఫు నుండి కూడా ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు, ఎలాంటి యాక్టివిటీ కూడా మీరు ప్రభుత్వ దృష్టి కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు? మేము మొదలే చెప్పినట్టు వాస్తవంగా రాజకీయాల్లో అంత చురుగ్గా ఉన్న వాళ్ళం కాదు. అయినప్పటికీ కూడా మేము ఈరోజు ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిణామాలు జరుగుతుండేసరికి మేము కొంచెం స్పందిస్తున్నాము. ఈ కగార్ విషయంలోనూ ఈ ఆదివాసుల ప్రాణాలకి రక్షణ పోయింది, వాళ్ళని రక్షించాలి, ఒక సామాన్య పౌరులుగా మనం కూడా స్పందిద్దాం. మా బ్యాక్గ్రౌండ్ సంగతి తర్వాత మేము కూడా ఒక పౌరులుగా ముందుకు వద్దామనే ఉద్దేశంతో మేము కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. దాంట్లో భాగంగా కొన్ని ఇతర సమస్యలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యనే మా సమావేశం ఒక 50 ఏళ్ళు అయింది మా విద్యార్థి సంఘం పెట్టి, దాన్ని కూడా ఒక మీటింగ్ పెట్టాము. ఈ వాస్తవంగా జరుగుతుంది ఇది. అయితే ఈ సమస్య మీద మేము రేపు 3వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి ఒక శాంతి ర్యాలీని నిర్వహిద్దామని అనుకుంటున్నాము. అందరినీ ఆహ్వానిస్తున్నాము. దీంట్లో భాగంగా మీ వ్యూయర్స్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఇది దానికి సంబంధించిన పాంఫ్లెట్, శాంతి ర్యాలీ. మేము కూడా కోరుకుంటున్నది శాంతే. ఒక పక్షం నుంచే మాట్లాడట్లేదు. మామూలుగా ఆదివాసుల పట్ల అందరికీ కూడా కన్సర్న్ ఉండాలి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు అంటే స్వతంత్రం రాకముందు నుంచి వాళ్ళు మనతో పాటే ఉన్నారు. ఈ దేశంలో ఉన్న కార్మికులు పోరాడినా, రైతులు పోరాడినా, ఎవరు పోరాడినా కానీ ఆదివాసులు కూడా మనకు మద్దతు ఉన్నట్టే లెక్క. అందుకని మనందరం కూడా వాళ్ళకి మద్దతు ఉండాలి.
మేము ఒక పూర్వ విప్లవ విద్యార్థులుగా మేము మా వంతు కర్తవ్యంగా భావిస్తూ రేపు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము. రేపు 3వ తారీఖు శనివారం సాయంత్రం 5 గంటలకు సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ. దీనికి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. దిశ ప్రేక్షకులను కూడా రావచ్చు. కేంద్రానికి మీ సంఘం తరపున కానీ పౌర సంఘాల తరపున కానీ ఒక ప్రజల తరపున కానీ కేంద్రానికి ఒక్క మాటలో ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వానికి మేము కూడా ఇవాళ ఈ సమాజంలో పౌరులుగా మీరు ఈ పద్ధతిలో వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు సరే ఎంఓఈలు ఉంటే ఉండవచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రజానికాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీరు అక్కడ ఉండి ఆ ప్రజలకి మేలు చేసి, ఇప్పుడు బయట సొసైటీలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు కదా, అట్లే ఆ సొసైటీలో కూడా. ఎందుకంటే అక్కడ మావోయిస్టులు పెద్ద సమస్య అనేది మీరు చూపించి వాళ్ళని చంపేస్తే మాత్రం అవేమి ఆగేవి కావు, వాళ్ళు దొరికే వాళ్ళు కాదు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా మా చిన్నప్పటి నుంచి ఈ స్టోరీ. దొరకరా అంటే కొంతమంది దొరుకుతారు, కానీ ఎప్పుడు ఎవరు అందరూ దొరికిన చరిత్ర లేదు. వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అమీతుమి తేల్చుకునే పద్ధతి కాదు కదా వాళ్ళది. మీరు కగారు అన్న వాళ్ళు అన్నట్లే కగారని. వాళ్ళు ఆదివాసుల హక్కులు అనే ఉన్నారు, ఆత్మరక్షణ కోసమే ఆయుధాలు ధరించి యుద్ధం చేస్తున్నారు. అలాంటప్పుడు ఎట్లా దొరుకుతారు అంటే లాజికల్గా ఆలోచిస్తే దొరికే అవకాశం లేదు. వాళ్ళు ఎక్కడో దాక్కోవడము, పారిపోవడం, ఏదో రకరకాలుగా చేస్తుండొచ్చు. అట్లా అనమాట. ఎక్కడున్నా ఎతికి పట్టుకోవడం అనేది ఇదంతా తేలే విషయం కాదు. అందుకని ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంగా మీరు నేను ఒక్కడిని కాదు, నేనంతా కానీ మొత్తం ప్రజానీకం ఇవాళ ఏంటి ఒక్కటే గొంతెక్కి వాళ్ళ కడుపు మండిపోయి ఒక రకంగా చెప్పాలంటే ఆదివాసులని ఇట్లా గుట్టలు కాల్చేస్తురే అని మావోయిస్టుల తరఫున తర్వాత విషయం. మొదలైతే ఆదివాసుల గురించి అందరూ వరి అవుతున్నారు, మేము కూడా వరి అవుతున్నాము. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు చర్చలకు ఆహ్వానించండి మావోయిస్టుల్ని, లేదా ఆదివాసుల్ని. మీరు ఆదివాసుల గురించి ఏం చేయదలుచుకున్నా చేయండి, మేము కూడా మీకు మద్దతుగా ఉంటాం. మావోయిస్టుల పేరుతో మాత్రం ఈ ఆదివాసులపై మాత్రం కేంద్ర బలగాలు దాడి చేస్తున్నాయి. ఇది ఇప్పటికైనా కగారు ఆపాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రము శాంతి చర్చలకు ముందు రావాలి. ఇప్పుడు శాంతియుతంగా చర్చల ద్వారానే ఈ యొక్క అంశం అయితే పరిష్కారం కాబోతుంది. అందులో భాగంగా శాంతి ర్యాలీ కూడా మేము నిర్వహిస్తామని కూడా పూర్వ విద్యార్థి, ఆర్ఎస్యూ సంబంధించిన పూర్వ విద్యార్థి, ఇప్పుడు ప్రస్తుతం పూర్వ విప్లవ విద్యార్థి సంఘం కన్వీనర్ గారు సామమూర్తి గారు అయితే స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.